పేరూరు డ్యాంకి నీరు రాకుండా టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎమ్మెల్యేలు సురేంద్రబాబు అడ్డుపడుతున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. అనంతపురం నగరంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసమే సీమ ప్రజలు ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి పేరూరు డ్యాంకు నీరిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. తెలిసిందా ఈరోజు కూటమి ప్రభుత్వం 52 టీఎంసీల నీళ్లు తెచ్చాము హంద్రీనీవ కాలువ ద్వారా రాయలసీమ జిల్లాలకు అనేసి ప్రకటనలు ఇస్తా ఉంది. మరి చరిత్రలో ఎన్నడూ లేనంతగా మేము 8 నెలల కాలంలో 52 టీఎంసీల నీళ్ళు తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. ఇందులో ఎండిపోయినాయి. రోజు కూడా పొద్దున్నే ఉదయం లేస్తే గ్రామంలో గ్రామంలో రచ్చకట్ట మీద కూర్చుంటే ఈరోజు వాళ్ళ బోర్లు ఎండిపోయినాయి, ఈరోజు వీళ్ళ బోర్లు ఎండిపోయినాయి చర్చ తప్ప వేరేది ఏమైనా ఉందా? మరి పరిటాల సునీతమ్మ, నీకు పేరూరు డ్యామ్ కింద ఆయకట్టు ఉంది, నువ్వు గెలిచినావు రాప్తా నియోజకవర్గంలో. అదేవిధంగా ఎమ్మెల్యే సురేంద్ర, పేరూరు డ్యామ్ కింద మీకు కూడా ఆయకట్టు ఉంది కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో. పేరూరు డ్యాంకు నీళ్లు విడుదల చేసేదానికి మీకు ఏమాత్రము కూడా చిత్తశుద్ధి లేదు. నీళ్లు పేరూరు డ్యాంకు విడుదల చేస్తే డ్యామ్ కింద ఉన్నటువంటి ఇసుకను మీరు అమ్ముకోలేమనేటువంటి ఒక స్వార్థంతో మీరు పేరూరు డ్యాంకు నీళ్లు రానికుండా చేసినారు. మొదటి సంవత్సరం అయితే డ్యామ్ గేట్లు ఇప్పదీసి ఉన్న నీళ్లు కూడా కిందికి ఇడిచింది పరిటాల సునీత. డ్యామ్ గేట్లు రిపేర్లు అయినాయన్నారు, తగిలిచ్చినారు, మళ్ళీ డ్యామ్ గేట్లు బిగించినాక కూడా నీళ్లు విడుదల చేయలే. ఈ రోజు నీళ్లు బంద్ అవుతున్నాయని చెప్తున్నారు. ఇన్ని నెలలు నీళ్ళు వచ్చి 52 టీఎంసీలు నీళ్ళు వచ్చి ఒక 2 టీఎంసీలు అయినా విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా ఈ ప్రాంత రైతులందరూ కూడా బతుక్కుంటారు. పెన్నా నది పరివాహక ప్రాంతంలోని రొద్ద మండలం గ్రామాల ప్రజలు, రామగిరి మండలం గ్రామాల ప్రజలు, అదేవిధంగా పేరూరు డ్యామ్ ఆయకట్టుదారులు అందరూ బతుక్కుంటారనేటువంటి అవకాశం ఉందని తెలిసినా కూడా మీరు చేయలేదు. ఎందుకంటే పెన్నా నదిలో పేరూరు డ్యామ్ దిగువన దాదాపు 10 కిలోమీటర్ల పాటు రోజుకు 500 ట్రాక్టర్లు, పెన్నా నది గర్భం నుంచి రోజుకు 500 ట్రాక్టర్లు ఇసుక తోలుకున్నారు, అమ్ముకున్నారు. మీరు దాదాపుగా 1000 కోట్ల రూపాయల ఇసుకను మీరు దోపిడీ చేసుకున్నారు. ట్రాక్టర్లతో తీసుకొని పోయి డంప్ చేసి అక్కడ నుంచి కర్ణాటకకు తరలించి ఒక లారీ ₹1,00,000, ఒక లారీ ₹1,00,000, 1,00,000 లారీల ఇసుకను మీరు అమ్ముకున్నారు. గత 20 నెలలుగా దాదాపు 1000 కోట్ల కుంభకోణం చేసినారు. మరి ఈ ప్రాంత ప్రజలు పోయి కళ్యాణదుర్గం శాసనసభ్యుని అడిగినా మాకు పేరూరు డ్యాంకు నీళ్లు విడుదల చేయించాలనేసి పరిటాల సునీత అడిగినా పరిటాల సునీత కానీ సురేంద్ర కానీ వాళ్ళు ఏమాత్రం స్పందించలేరు. సురేంద్రకు కాంక్రీట్ లైనింగ్ వర్కుల్లో 100 కోట్ల ఆదాయం వచ్చింది. 3,850 కోట్ల కాంక్రీట్ లైనింగ్ పనుల్లో, హంద్రీనీవ కాంక్రీట్ లైనింగ్ పనుల్లో దాదాపుగా సగం పనులు ఆయన చేసినాడు. ఆయనకు 100 కోట్ల ఆదాయం వచ్చింది. పరిటాల సునీతకు ఇసుక అమ్ముకొని 100 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లైనింగ్ పనుల్లో కమిషన్లు వచ్చినాయి. మీరు బాగున్నారు చల్లగా. ఈరోజు మాకు గ్రామాల్లో మంచినీళ్ళకు దిక్కు లేదు, తాగే నీళ్ళకు దిక్కు లేదు, పశువులకు మేత లేదు, పంటలు పెట్టుకునే పరిస్థితి లేదు, పెట్టిన పంటలు ఎండిపోయా, ఊర్లు ఇడిచిపెట్టేటువంటి పరిస్థితి, గ్రామాలు వదిలేటువంటి పరిస్థితి. మళ్ళీ 2002కు పూర్వం ఎటువంటి దౌర్భాగ్యమైన కరువు పరిస్థితులు ఉన్నాయో ఈరోజు మళ్ళీ జిల్లాలో అదే పరిస్థితి కనపడతాం. వలసలు పట్టేటువంటి పరిస్థితి. మరి ఇంత దుర్మార్గంగా ఉందని మేము అడుగుతాన్నా, మేమేమన్నా బిచ్చగాళ్ళమా? మేమేమన్నా రైతులు బిచ్చగాళ్ళమా? మిమ్మల్ని అడుక్కునేదానికి హంద్రీనీవ కాలువ లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులను కలిసేదానికి పోతే పోలీసులను పెట్టి మమ్మల్ని దిగ్బంధం చేసిరి, పల్లెలకు పోనీయకుండా చేసిరి, రైతుల్ని కాలువ మీదకి రానికుండా చేసిరి, కేసులు పెట్టిరి. మరి మీ ఈరోజు బ్రిటిష్ దొరల పాలనను మించిపోయేటువంటి మీ దుర్మార్గ పరిపాలనలో ఈ ప్రాంతం మొత్తము కరువు పీడిత ప్రాంతంగా మారిపోతా ఉంది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీలే, పంటల బీమాలే, పండిన పంటలకు ధరలే, సిగ్గుండాల. మీ బతుకులు కూడా ఒక బతుకులేనా? టమాటాలు రోడ్ల మీద ఇడుస్తున్నారు, అరటికాయకి పంట లేదు, ఆనియన్ ధరలు, ఉల్లిగడ్డ ధరలు ఎట్లా పడిపోయినా మీకు పరిస్థితి తెలుస్తా ఉందా? రైతులు సంతోషంగా ఉన్నారా? మళ్ళీ రైతును పీడించుకొని తినేటువంటి మీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి మళ్ళా
రైతుల్ని పీడించుకునేటువంటి మీ ప్రభుత్వము ఈరోజు ఏం సాధిస్తుంది? రైతుని వేధించినటువంటి, అన్నదాతను వేధించినటువంటి ప్రభుత్వం నామ రూపాలు లేకుండా నాశనం అవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మంచినీళ్ళ కోసము 110 గ్రామాలకు పిఏబిఆర్ డ్యామ్ నుంచి మంచినీళ్ళ కోసము మేము దాదాపుగా 90 కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టి దాదాపుగా పైప్ లైన్ పనులు 80% పనులు పూర్తి చేసిన మా హయాంలో, జగనన్న ముఖ్యమంత్రి ఉండగా, నేను ఎమ్మెల్యే ఉండగా. ఆ కనీసం 20% పనులు పూర్తి చేసి ఆత్మకూరు రూరల్, రామగిరి, కనగానపల్లి మండలాలకు సంబంధించిన 110 గ్రామాలకు ప్రతి ఒక్క మనిషికి కూడా 55 లీటర్లు ప్రతిరోజు ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకొని ప్రాజెక్టులు తీసుకొస్తే పనులు చేస్తే ఈరోజు దానికి అతిగతి లేదు. ఎండాకాలం వచ్చింది, బిందెలు పట్టుకొని క్యూలో నిలబడుతున్నారు, నోరు తెరిస్తే మిమ్మల్ని మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. కుళాయి కనెక్షన్ల దగ్గర క్యూలో నిలబడినటువంటి మహిళలు, వాళ్ళకి మంచినీళ్ళ పరిస్థితులే. ఆ పాపంపేటకు, కక్కలపల్లి కాలనీకి, అదేవిధంగా ఈ కురుగుంట, ఈ ఎన్ఆర్ కాలనీ, రాచానపల్లి ఈ ప్రాంతానికి, అదేవిధంగా ఆత్మకూరు మండలానికి, అదేవిధంగా ఆత్మకూరు మండలంలో ఆత్మకూరు నుంచి ఏదైతే పైప్ లైన్ కనగానపల్లి రామగిరి మండలాలకు పోతుందో పిచ్చిరెడ్డి కొట్టాల వరకు, ఆ పైప్ లైన్ ద్వారా ఎన్హాన్స్డ్ వాటర్ కెపాసిటీస్ ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన ప్రాజెక్టు. ఇంతవరకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితిలే, కమిషన్ల కోసం వాళ్ళని పిలిచి బెదిరించేటువంటి పరిస్థితి తప్ప. ఇంత దుర్మార్గమైన మీ పరిపాలన. అదేవిధంగా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి రామగిరి, సీకేపల్లి మండలాలకు మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ పథకాన్ని మాకు శాంక్షన్ చేసినారు. కనీసం ఈ రోజుకి 20 నెలలు అవుతుంది నువ్వు ఎమ్మెల్యే పరిటాల్సిన టెండర్లు పిలిపించుకోలేకున్నావు. ఇదే రాజశేఖరని ఐఏఎస్, అతన్ని బతిమాలుకున్నాం, గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పినాం, అయ్యా ఆ పనులు టెండర్లు పిలిచండి అంటే ఎలక్షన్లకు ముందర ఒక 6 నెలల ముందు నుంచి ఆయన నింటబడి బతిమాలినా కూడా ఆయన చేయలే. ఆయన తెలుగుదేశం పార్టీకి గంపగుత్తగా ఆయన సహాయపడేటువంటి కార్యక్రమం చేసినాడు. అటువంటి ఐఏఎస్ అధికారులు మీ వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరు ఉన్నారు అధికారంలో, ఎందుకు చేయలేకపోతున్నారు? మంచినీళ్ళు తీసుకుని రాలేకపోతున్నారు, సాగునీరు లేకపోతున్నారు. ఈరోజు లారీలు ఇసుక అమ్ముకుంటే దానికి నియోజకవర్గంలో పాపంపేటలో నువ్వు దోపిడీ చేసిన సంపాదించిన సొమ్ము సాలేదా? పరిటాల్సిందమ్మా, నీ ఇసుక దోపిడీతో సంపాదించిన సొమ్ము నీకు సాలేదా? మళ్ళీ ఈ పైప్ లైన్ కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు అడుగుతాను, మంచినీళ్ళ పనులు జరగనీకోకుండా, మంచినీళ్ళ పైప్ లైన్ల పనులు జరగనీకోకుండా అడ్డుపడతాను. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి రోజు ఖచ్చితంగా ఉంది. మేము జనం లేకపోతాం, గ్రామాలు లేకపోతాం. ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేరూరు డ్యాంలో నీళ్లు ఉన్నాయి, ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరినీ కాలువ కింద భూగర్భ జలాలు ఉన్నాయి, రైతులు పంటలు పెట్టుకున్నారు, బాగుపడినారు అనేటువంటి ఈరోజు చర్చ నియోజకవర్గంలో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన్ని ఆ రోజు మేమందరము కూడా ఈ మంచి కార్యక్రమం చేయగలిగినాం. మరి ఈరోజు మీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు ఆయన తాను చేయాలనుకునేది చేస్తాడు. అమరావతికి కట్టాలనుకుంటే దానికి 1,00,000 కోట్ల 2,00,000 కోట్ల అయినా తీసిపోతాడు. 13 జిల్లాలను ఎండబెట్టి కుప్పంకు నీళ్లు కావాలంటే లైనింగ్ పనులు చేసి తీసిపోతాడు. కానీ కాలువ వెడల్పు చేస్తే రైతులకు నష్టం జరగదు. డిస్ట్రిబ్యూటరీలను నిర్మాణం చేసి ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తేనే అందరినీ ప్రాజెక్టు లక్ష్యం పూర్తి అవుతుంది. ఇవి పూర్తి చేయొచ్చు అనేసి మేము ఎంత విజ్ఞప్తి చేసినా కూడా పెడచామని పెట్టి చేసుకుంటూ పోయినాడు. అదేవిధంగా కాళేరు నగర్ నుండి చిత్తూరు జిల్లాకు ప్రత్యేకమైన స్కీమ్ తెచ్చినాడు జగనన్న. అది కంప్లీట్ చేసుకోకుండా మన కడుపు కొట్టి అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాల కడుపు కొట్టి నీళ్లు తీసుకొని పోయి ఈరోజు లెక్కల్లో గణాంకాల్లో ఏడా చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకుపోయినట్లు చూపించడంలే, అనంతపురం జిల్లాకే 49 టీఎంసీలు నీళ్లు ఇచ్చినట్లుగా చూపిస్తున్నారు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ జిల్లా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఎన్ని నీళ్లు తీసుకుపోయినారో శ్వేతపత్రం మీకు విడుదల చేయాలి. చిత్తూరు జిల్లాకి ఎన్ని నీళ్లు చెరువులకు ఇచ్చినారో, ఎన్ని నీళ్లు భూగర్భ జలాలకు పోయితే విడుదల చేయాలి. అంటే అంతర్నీవ కాలువ లైనింగ్ చేయనప్పుడే 40 టీఎంసీలు 50 టీఎంసీలు వచ్చినప్పుడు ఆ రోజు కనీసం భూగర్భ జలాలు పెరిగినాయి. ఇప్పుడు లైనింగ్ చేసినాక యాటికి పోతే 52 టీఎంసీలు. ఎవరు చెవులో పూలు పెడుతున్నారు? ఎవరికి ఇచ్చినారు? 49 టీఎంసీలు అనంతపురం జిల్లాకి ఇచ్చినామంటున్నారు. లెక్కలు చూపండి. దాదాపుగా ఇదంటే ఇంత అన్యాయంగా ఈనాడు పత్రిక రాసింది 2.5 టీఎంసీ మీద మిగిలింది అనంతపురం జిల్లాకి చేరినాయి 49 టీఎంసీలు. కాబట్టి దీనికి శ్వేతపత్రం విడుదల చేయాలా. కాలువ లైనింగ్ వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు ఖచ్చితంగా మీరు వివరించి క్షమాపణలు చెప్పాలా. వెంటనే పిల్ల కాలువల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్తోనే ప్రజలకు పోతాం, ప్రజలు లేకపోతాము.
గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతే పిల్ల కాలువల నిర్మాణం చేయకపోయినా లైనింగ్ చేయలే, దానివల్ల భూగర్భ జలాలతో పంటలు పెట్టుకున్నారు. ఇప్పుడు అది కూడా లేకుండా చేసిన మిమ్మల్ని ఖచ్చితంగా రైతాంగము తప్పకుండా మిమ్మల్ని శిక్షిస్తుందని కూడా తెలియజేస్తూ, చివరి అవకాశంగా ఇప్పుడైనా చేసిన తప్పు ఒప్పుకొని డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం స్టార్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.